హే గైస్, ఇవాళ వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ పైన 3D ఫ్లవర్స్తో ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. నేను వచ్చేసి శారీ మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ సెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. శారీ వచ్చేసి లైట్ కలర్, బార్డర్ వచ్చేసి క్రిమ్సన్ కలర్ వచ్చింది. ఈ కలర్ బ్యాంగిల్ సింపుల్గా ఉండేలా చూసుకున్నాను, అందుకే అక్కడక్కడ స్టోన్స్ పేస్ట్ చేసి కలర్ హైలైట్ అయ్యేలా చూసుకున్నా. ఇలా సింపుల్గా ఉంటే వేరే శారీస్ కూడా పేరప్ చేయొచ్చు. ఇవి వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్గా యూజ్ చేస్తున్నాను. బ్యాంగిల్ శారీ కలర్ తీసుకున్నాను. సో దానిపైన ఎలివేషన్ కోసం బార్డర్ కలర్ హాఫ్ మూన్ షేప్ కుందన్స్ తీసుకొని పేస్ట్ చేస్తున్నాను. బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. టోటల్గా ఈ బ్యాంగిల్ సెట్ చూడండి, నేను 3 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్లో మీకు చూపించింది అయితే 4 కట్ బ్యాంగిల్, అవి స్టోన్స్ యూజ్ చేసి సింపుల్గా చేసేసాను. ఇవి వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్, ఇవి సైడ్ బ్యాంగిల్స్గా యూజ్ చేస్తున్నాను, బాగా ఎలివేట్ అవుతాయని. నెక్స్ట్ చూపించేవైతే సింగిల్ కట్ బ్యాంగిల్స్, అవి సెంటర్ బ్యాంగిల్స్గా యూజ్ చేస్తే చాలా బాగుంటాయి, ఎందుకంటే విడ్త్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఒక బ్యాంగిల్కి ఎన్ని సిల్క్ థ్రెడ్స్ పడతాయి, ఎన్ని కుందన్స్ పడతాయి అన్నవి నేను ఫైనల్గా డిస్కస్ చేస్తాను. ఈ 3D ఫ్లవర్స్ చేయడానికి హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేయాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేయటం కంటే మీరు ఈ డిజైన్ చూస్తేనే మీకే అర్థమవుతుంది. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. బ్యాంగిల్స్ అన్నీ డ్రై అయిపోయిన తర్వాత నీట్గా బాక్స్లో పెట్టుకుందామని చెప్పేసి తీసుకెళ్తుంటే అనుకోకుండా నా చేతిలోంచి జారి కింద పడిపోయాయి. చేసిన పనంతా వేస్ట్ అయిపోయింది అని ఒక్క క్షణం భయపడ్డాను. కానీ కింద పడ్డా కూడా ఒక్క స్టోన్ కూడా ఊడిపోలేదు. నేనే షాక్ అయిపోయాను. నార్మల్ శారీ తగిలితేనే ఇవి ఊడిపోతాయేమో అని డౌట్తో ఉన్నాను. Eyes closed, like we're dreaming even when we're not. You need got a whole other meaning, yeah. ఫ్లవర్స్కి మధ్య సపరేషన్గా ఇలా డ్రాప్ షేప్ కుందన్స్ కూడా యూజ్ చేశాను. బార్డర్ కలర్ 1 సిల్క్ థ్రెడ్, శారీ కలర్ 2 సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేశాను. అన్ని కుందన్స్ కలిపి 50 గ్రామ్స్ అలా పడ్డాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.